నల్గొండ జిల్లా నార్కట్పల్లి జూనియర్ కాలేజ్ సమస్యలపై ప్రిన్సిపల్ భూక్యా బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కుర్చీలు బెంచీలు సరిపడా ఇవ్వాలి. ఇప్పటివరకు కాలేజీ అద్దె కిరాయి కూడా రాలేదు. మంచినీటి వసతి సహా అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. రాత్రి వేళల్లో కాలేజీకి ఆఫీస్ రూమ్ కి సెక్యూరిటీ లేకపోవడంతో విద్యార్థులు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ తీసుకుని అన్ని వసతులతో పాటు సొంత స్థలంలో జూనియర్ కాలేజ్ నిర్మించాలని కోరిన ప్రిన్సిపల్ భూక్యా బాలాజీ. ఈ సమావేశంలో నడింపల్లి వెంకన్న యాదవ్ కూడా పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి జూనియర్ కాలేజ్ సమస్యలపై ప్రిన్సిపల్ భూక్యా బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కుర్చీలు బెంచీలు సరిపడా ఇవ్వాలి. ఇప్పటివరకు కాలేజీ అద్దె కిరాయి కూడా రాలేదు. మంచినీటి వసతి సహా అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. రాత్రి వేళల్లో కాలేజీకి ఆఫీస్ రూమ్ కి సెక్యూరిటీ లేకపోవడంతో విద్యార్థులు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ తీసుకుని అన్ని వసతులతో పాటు సొంత స్థలంలో జూనియర్ కాలేజ్ నిర్మించాలని కోరిన ప్రిన్సిపల్ భూక్యా బాలాజీ. ఈ సమావేశంలో నడింపల్లి వెంకన్న యాదవ్ కూడా పాల్గొన్నారు. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి బాలాజీ, నార్కట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్కట్పల్లి అనేది ప్రస్తుతము ఒక ప్రైవేట్ భవనంలో నడుస్తున్నది. దీనికి ఒక సొంత బిల్డింగ్ అన్నట్టు ఇప్పటివరకు ఎటువంటి లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి చాలాసార్లు మేము తీసుకెళ్ళాము. ఇంకా తర్వాత ఇక్కడ స్ట్రెంత్ పరంగా చూస్తే ఈ కాలేజీ 2023-24లో స్టార్ట్ అయింది. మొట్టమొదట ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ 143 ఉన్నారు. రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా 90% దాకా రిజల్ట్ వచ్చినది. అదేవిధంగా 2024-2025లో స్ట్రెంత్ ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ 173, సెకండ్ ఇయర్ స్ట్రెంత్ 192, మొత్తము 365 స్ట్రెంత్ ఉన్నది. అదేవిధంగా రిజల్ట్ పరంగా చూస్తే చాలా అద్భుతంగా 80% వచ్చినది. ఈ కళాశాల నార్కట్పల్లి మారుమూల ప్రాంతంలో చాలామంది పేద పిల్లలు ఈ కళాశాలకు వస్తున్నారు. అయితే ఈ కళాశాల విషయంలో చూస్తే సొంత భవనం ఒకటి లేదు. ఇంతవరకు కూడా ఈ బిల్డింగు ఈ భవనం యొక్క రెంట్ కూడా ఈ ఓనర్కి ఇంతవరకు చెల్లించలేదు. ఈ ప్రపోజల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. తర్వాత అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లము సివియర్గా ఉన్నది. తర్వాత స్కావెంజర్లకి, స్వీపర్లకు, తర్వాత ఎటువంటి ఫండ్స్ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. కాబట్టి ఇది కూడా నేను యాక్చువల్గా ప్రభుత్వ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాను. కానీ ఇక్కడ చాలా ప్రాబ్లం అయితే చాలా సివియర్గా ఉన్నది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇక ప్రభుత్వానికి ఈ ఫండ్స్ రిలీజ్ చేసి తర్వాత కనీసం మొట్టమొదటగా భవనం ఒకటి, తర్వాత ఇతర ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఇంకా తర్వాత స్కావెంజర్, స్వీపర్లు, ఇంకా ఇతర వొకేషనల్ స్టూడెంట్స్కి కొన్ని కోర్సులు, ఇంకా తర్వాత ఇక్కడ మెయిన్ ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే వొకేషనల్ కోర్స్ అనేది చాలా అద్భుతంగా ఇక్కడ నడుస్తున్నది. కాబట్టి ఇంతవరకు శాంక్షన్ పోస్ట్ లేదు. వొకేషనల్ పిల్లలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ వొకేషనల్ విద్యార్థులకు వాళ్ళకు స్టాఫ్ అంటే ఆ కోర్సుకు తగ్గట్టుగా ఆ స్టాఫ్ మెంబర్ని ఆ పోస్టులను శాంక్షన్ చేయాలని, తర్వాత ఇతర సౌకర్యాలు కలిగించాలని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. కళాశాల అభివృద్ధి కోసము పిల్లలు కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వలన హాజరు కూడా చాలా మంచిగానే అద్భుతంగా ఉన్నది. పేద ప్రజల పిల్లలు నాలుమూలల నుంచి వస్తున్నారు. కాబట్టి ఆ స్ట్రెంత్కు తగ్గట్టు సౌకర్యాలు కల్పించాలని, వొకేషనల్ కోర్సులకు మిగతా జనరల్ కోర్సు కూడా రెగ్యులర్ పోస్టు ఇవ్వాలని నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కోరడం జరిగినది.